అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆదేశాల మేరకు అనకాపల్లి మండలం గోపాలపురం గ్రామంలో ఎంపీపీ గోర్లి సూరిబాబు అధ్యక్షతన మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సమన్వయకర్త భరత్ కుమార్, నివేదిత, దత్తలూరి దిలీప్ కుమార్, పట్టణ ప్రెసిడెంట్ జానకి రామరాజు, మండల ప్రెసిడెంట్ పెద్దిచెట్టి గోవింద్ కుమార్ రాజా, డాక్టర్ సిద్ధార్థ్, కొనతాల మురళి, గాజుల రమేష్, జ్ఞానదీప్, కేఎం నాయుడు, త్రినాథ్, కిట్టు, మహిళా అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వహించాలని చెప్పని మీ అందరి మద్దతును కూడగట్టేటందుకు మీ అందరి సంతకాలతోటి ఇది ప్రభుత్వం పరంగానే అవ్వాలి తప్ప ప్రైవేట్ పరం చేయకూడదని చెప్పని చెప్పడం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమం. దత్తలూరి దిలీప్ కుమార్ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద్ గారికి, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి అనకాపల్లి పట్టణ శ్రీను గారికి, అదేవిధంగా అనకాపల్లి 80వ వార్డు ఇన్ఛార్జ్ కేఎం నాయుడు గారికి, ఉకినప్పారావు గారికి, జ్ఞానదీప్ గారికి, స్థానిక వచ్చే నెలలో రాష్ట్ర గవర్నర్ గారికి, అదేవిధంగా ప్రధానమంత్రి గారికి, హోమ్ మినిస్టర్ గారికి అందించాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ ఈ గ్రామంలో ప్రతి పోలింగ్ బూత్ కి ఒక బుక్ ఒకటి తీపించాం కాబట్టి మీ అందరూ కూడా ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రోజుకు ఒక అరగంట గంట ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా బాగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పిలుపు మేరకు గడిచిన నెల రోజుల నుంచి కూడా ఈ ధర్నా కానీ ఈ ఉద్యమాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. కాబట్టి మేము కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద మధ్యతరగతి కుటుంబాలకి అండగా ఉంటుంది. వాళ్ళ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటారు. ఈ ఆలోచన ఏదైతే ఉందో ప్రైవేటైజేషన్ చేయాలి మెడికల్ కాలేజీలని లేదంటే హాస్పిటల్ అని, అది వెంటనే విరమించుకొని గవర్నమెంటే ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీలని హాస్పిటల్ని రన్ చేయాలని, ఏ విధంగా కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేటైజేషన్ చేయకుండా ఈ కార్యక్రమాన్ని ఆపాలని చెప్పేసి కోటి సంతకాలు సేకరించి వచ్చే నెలలో గవర్నర్ గారికి, అదేవిధంగా సంతకాలు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా స్పందించారు, ఏ విధంగా వ్యతిరేకత ఉంది ఈ ప్రైవేటైజేషన్ చేయడాన్ని వాళ్ళకి వివరించి ఇది ఆపేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మేమంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా పేద ప్రజలందరికీ అండగా ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు ఏం తీసుకున్నా కానీ, ప్రజా వ్యతిరేక విధానాలు ఏం తీసుకున్నా కానీ కూటమి ప్రభుత్వానికి మేము పోరాడతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని ఏదైతే నిర్ణయించుకున్నారో దానికి వ్యతిరేకంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మెడికల్ కాలేజీల పైన కోటి సంతకాల సేకరణ జరుగుతుంది. అందులో భాగంగానే అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి, అనకాపల్లి మండలానికి సంబంధించి అనకాపల్లి సమన్వయకర్త సోదరులు మలసాల భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు గోపాలపురం గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున జనాలు వచ్చి వారి యొక్క మద్దతుని తెలియజేసే కార్యక్రమం ఇప్పటికే చూస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరాన్ని విరమించుకోవాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో మెడికల్ కాలేజీల ద్వారా నాణ్యమైనటువంటి వైద్యంతో పాటు విద్యను అందించే కార్యక్రమం గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని తొంగలోకి తొక్కే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకించే కార్యక్రమం ప్రజలందరూ కూడా సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నారు. కాబట్టి దీనికి కూడా ప్రజలందరూ కూడా ఇంకా మద్దతు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. రేపు రాబోయే నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసే కార్యక్రమం కూడా చేస్తూ ప్రభుత్వం తాలూకా మెడల వంచైనా కానీ ఈ కాలేజీలన్నీ కూడా
ప్రభుత్వ పరంగానే నడపాలనే ఆలోచన చేయాలని మేము కోరుతున్నాం.